మనమంతా పాదువాపుర అంతు అనేవారు అని చెప్పి పిలుచుకునేటువంటి ఆ పునీతుడు వాస్తవానికి పుట్టింది పోర్చుగల్ దేశములో లిప్సన్ అనేటువంటి నగరములో. కానీ ఎక్కడో ఉన్నటువంటి ఇటలీలో ఉన్న ఆ పాదువా నగరపు వాసిగా పాదువాపుర అంతు అనేవారు అని చెప్పి ఈ రోజున మనము ఎందుకు పిలుస్తూ ఉన్నాము? అక్కడ పుట్టలేదు, పెరగలేదు, కానీ ఆయనను యావత్ ప్రపంచము ఈరోజు పాదువాపుర అంతు అనే వారిగా ఎందుకు గుర్తిస్తుంది అన్నటువంటి అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆయన జీవిత చివరి అధ్యాయములోనికి ఒకసారి తొంగి చూడాలి. గతములో మనము ఇటలీ దేశంలోనే పనిచేస్తూ అక్కడ నుంచి మళ్ళీ ఫ్రాన్స్ దేశానికి పంపబడినట్లుగా ధ్యానము చేశాము. ఫ్రాన్స్ దేశంలోని తులేసు అనేటువంటి ప్రాంతంలో మరి ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి అల్లకల్లోల దృష్ట్యా ఆయన తన బోధనలను గావించారు. అక్కడ నుంచి 175 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి లిపుయే ఎన్వెలే అనేటువంటి పట్టణానికి ఆయన సుపీరియర్గా ఎన్నుకోబడుతూ ఉన్నారు. అందుకోసము అక్కడకు వెళుతూ ఉన్నారు. మరి అదనపు భారము ఆయన అన్ని ఆశ్రమాలను స్వయంగా దర్శించాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. మరి అసలే ఆయనకు ఆరోగ్యం సరిగా లేదంటే కాళ్ళ వాపులు తగ్గను లేదు. ఊపిరితిత్తుల్లో చేరినటువంటి ఆ నీరు ఇంకా బాధ పెడుతూనే ఉంది. శ్వాసకోశాలను బాధిస్తూ ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ దైవ ప్రేమ ఉంది, అది మాత్రం ఎప్పుడూ ఆగడం లేదు. కాబట్టి ఏ బాధ్యత వచ్చినా ఎక్కడికి వెళ్ళాలన్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ కూడా వెనకడుగు వేయలేదు. రెండోది, తనలో ఉన్నటువంటి ఏ బాధను ఆయన ఎప్పుడూ కూడా ఎవరికి చెప్పదలుచుకోలేదు, చెప్పలేదు కూడాను. ఆ తర్వాత 1226వ సంవత్సరంలో అసీసిలో ఉన్నటువంటి ఆ సభ వ్యవస్థాపకులైన ఫ్రాన్సిస్ గారు చనిపోతూ ఉన్నారు. ఎప్పుడైతే ఆయన చనిపోతూ ఉన్నారో మళ్ళీ అంతు అనే వారిని ఫ్రాన్స్ దేశం నుంచి ఇటలీకి పిలిపిస్తూ ఉన్నారు. అప్పటికి అంతు అనే వారికి 32 సంవత్సరాల వయస్సు ఉంది. మరొక గురువును తోడు తీసుకుని ఇద్దరు కలిసి వాళ్ళు బయలుదేరారు. మరి దుమ్ము ధూళితో ఉన్నటువంటి ఆ రోడ్లలో నడుస్తూ ఉంటే అసలే శ్వాస పీల్చుకోవటం కష్టంగా ఉన్నటువంటి ఆయనకు ఈ దుమ్ము ధూళిని పీల్చుకున్నప్పుడు మరింత కష్టంగా మారుతూ ఉంటుంది. అయినా సరే పట్టుదలతో ఆయన ప్రయాణం కొనసాగించి ఈ రెండు దేశాలను వేరుపరచేటువంటి ఆల్ప్స్ పర్వతాలు చేరుకున్నారు. ఆల్ప్స్ పర్వతాలు ఎక్కిన తర్వాత ఒకసారి ఆయన ఫ్రాన్స్ దేశం వైపుకు తిరుగుతూ ఉన్నారు. ఇక మళ్ళీ తాను అక్కడకు వెళ్ళను అనేటువంటి భావన బహుశా పునీతుడికి కలిగి ఉంటుంది. అందుకే వెనక్కి తిరిగి గుడ్ బై ఫ్రాన్స్ అని చెప్పి చెబుతూ ఉన్నారు. గుడ్ బై అని చెప్పిన తర్వాత ఫ్రాన్స్ దేశానికి వీడ్కోలు చెబుతూ ఆయన ఆశీర్వదించారు. ఆయన ఆశీర్వదిస్తూ దేవుడు నిన్నెప్పుడూ కూడా ఆశీర్వదించి కాపాడాలి, ఇప్పుడున్నటువంటి ఆ మంచి పరిస్థితులు కొనసాగాలి అని చెప్పే ఆయన ఫ్రాన్స్ దేశాన్ని దీవించి అక్కడ నుంచి తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఇటలీ సరిహద్దుల్లో ఉన్నటువంటి సన్యాసులు మరి అంతు అనే వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆయన అక్కడకు వెళ్ళేసరికి ఇక తనలో శక్తి అనేటువంటిది లేకుండా పోతుంది, ఆయాసంతో ఉంటూ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఆయన కూర్చోబెట్టి కుశల ప్రశ్న వేసిన తర్వాత కాస్త త్రాగడానికి మంచి నీళ్ళు ఇచ్చి సేద తీర్చుకునేటట్లుగా అక్కడ ఉన్నటువంటి బ్రదర్లందరూ కూడా ఆయనకు శుశ్రూష చేస్తూ ఉన్నారు. కాస్త కోలుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఏమండి ఫ్రాన్స్ దేశంలో వార్తలు ఏమిటి? ఎందుకంటే ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు వాళ్ళందరికీ తెలుసు, దానికోసమే అక్కడికి వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి, అందరూ విశ్వాసం వైపుకు మరలారా లేదా అని చెప్పి ప్రశ్నలు గుప్పిస్తూ ఉన్నారు.
మాట్లాడడానికి పెద్దగా ఓపిక లేదు కాబట్టి దానికి కొంత టైం పడుతుందిలేండి. దానికంటే ముందు మీరు నాకు ఓ విషయం చెప్పాలి. ఏమిటి అంటే, ఫ్రాన్సిస్ గారు మరణించేటప్పుడు మీలో ఎవరైనా అక్కడ ఉన్నారా అని చెప్పి అంటూ ఉన్నారు. ఎందుకు అంటే, ఫ్రాన్స్లో మాకు పెద్దగా వార్తలు తెలియదు కాబట్టి నాకు కుతూహలంగా ఉంది తెలుసుకోవడానికి అని చెప్పి అడుగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఒక పెద్ద వయస్సు ఉన్నటువంటి గురువు ముందుకు వచ్చి, నేను అక్కడే ఉన్నానండి ఫ్రాన్సిస్ గారు చనిపోయినప్పుడు. కానీ ఆయన చనిపోయేటప్పుడు గొప్పదనం ఏమిటి అంటే, అంతటి చలిలో కూడా కటిక నేల మీద నన్ను పడుకోబెట్టండి అని చెప్పి అంటూ ఉన్నారు. మరణ సమయంలో ఫ్రాన్సిస్ గారు అని చెప్పి అంటూ ఉన్నారు. ఆయన ఎందుకు అలా చేశారు అంటే, యహలోకపరమైనటువంటి వస్తువులకు బంధాలకు తాను అతీతంగా ఉండాలి. కాబట్టి వాటినన్నిటినీ కూడా నేను వదిలివేస్తూ ఉన్నాను. నేను మరణాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నాకు సంపదలు పరలోకములోనే అన్నటువంటి భావాన్ని అందరికీ తెలియచేయడం కోసమే అంతటి చలిలో కూడా ఆయన తనను కటిక నేల మీదే పడుకోబెట్టమని చెప్పారండి. అక్కడ ఆయన తుది శ్వాస విడిచారు. అసలు చాలా ధన్యమైనటువంటి పవిత్రమైనటువంటి మరణము ఆయనదే అంటూ చెమ్మగిలినటువంటి కన్నులతో ఆ గురువు ఖచ్చితంగా ఆయన ఎప్పుడు ప్రభువుతో ఉన్నారు అని చెప్పి అంటూ ఉన్నారు. ఆ మాటలు విన్నప్పుడు అంతోని వారికి కూడా కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. ఆ తిరిగినప్పుడు చెబుతూ ఉన్నారు, మీకు ధన్యవాదాలు స్వామి, మాకు ఈ వార్తలన్నీ కూడా ఫ్రాన్స్ దేశంలో తెలియదు. ఇప్పుడు ఆ వార్తల గురించి మీరు చెబుతూ ఉన్నారు కాబట్టి మీకు ధన్యవాదాలు అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇక తర్వాత ఆ సమయంలో ఆ ఇటలీ దేశానికి మన పాదువాపుర అంతోని వారిని ప్రొవిన్షియల్గా ఎన్నుకుంటూ ఉన్నారు. మళ్ళీ కథ మొదటికి వస్తూ ఉంటుంది. అంటే మళ్ళీ ప్రయాణాలు చేయాలి. అన్ని ఆశ్రమాలను స్వయంగా తాను వెళ్ళి అక్కడ దర్శించాల్సినటువంటి అవసరము ఉంది. అయినప్పటికీ కూడా ఓపిక చేసుకొని ఆయన అన్ని ఆశ్రమాలు తిరుగుతూ అన్ని పట్టణాలకు వెళ్ళి బోధించడం మొదలు పెడుతూ ఉన్నారు. మరి అలాగే కాలినడకన వెళుతూ ఉన్నారు అనేక చోట్లకు. ఖాళీ సమయం దొరికింది అంటే చాలు ఏ పట్టణంలోనైనా పాప సంకీర్తనలు వినేటువంటి పని పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఆ సమయంలో కొన్నిసార్లు ఆయన ఉపవాసాలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలా పట్టణం తిరిగేటప్పుడు చివరికి అంతోని వారికి ఈ పాదువాపుర పట్టణం కనిపిస్తూ ఉంటుంది. అలా తారసపడినటువంటి ఆ పాదువా నగరము ఆనాటి ప్రజల జీవితం చాలా అల్లకల్లోలంగా ఉంది. వాళ్ళ ప్రక్కనే ఉన్నటువంటి మరో గ్రామానికి ఈ గ్రామానికి ఎప్పుడు చూసినా తగువులే ఉంటూ ఉన్నాయి. ఏమిటి ఆ తగువులు అంటే, భూములకు సంబంధించినటువంటి తగువులు. ఈ భూ సంబంధితమైనటువంటి తగువులు ఎప్పుడూ కూడా చల్లారయ్యి కావు. కాబట్టి ఆ రెండు ఊర్లు కూడా ఎప్పుడూ కూడా నిప్పు కణికలా మండుతూనే ఉన్నాయి. ఎప్పుడు వాళ్ళు వైరము పగ ద్వేషాలతో నిండిపోయి వాళ్ళ జీవితం అంతా కూడా అల్లకల్లోలంగా మారుతూ ఉంటుంది. అయినా అంతోని వారు వాళ్ళందరికీ నచ్చజెప్పడానికి, మన ఆస్తులు పరలోకంలో ఉండాలి కానీ ఇక్కడ కాదు, వీటి మీద వ్యామోహం పెంచుకోవడం మంచిది కాదు, ఇవి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళవు అని చెప్పి బోధిస్తూ వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేయడానికి అంతోని వారు చాలా వరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలోనే ఆయన దారిన వెళ్ళేటువంటి టైంలో ఇద్దరు ధనవంతులు ఈ ఆస్తి గురించి గట్టిగానే పోట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళ పోట్లాట తీవ్ర స్థాయికి వెళుతూ ఉంటుంది. అది గమనించినటువంటి అంతోని వారు వాళ్ళిద్దరికి మధ్యకు వెళ్ళి జోక్యం చేసుకుంటూ ఉన్నారు. తర్వాత పోట్లాడుకుందరు కానీ ముందు ఆగండి, నేను చెప్పేటువంటి మాటలు వినండి అని చెప్పి అంతోని వారు వాళ్ళతో చెబుతూ ఉన్నారు. మీరు అసలు గమనించాల్సింది, ఈ భూమి కోసం పోట్లాడుకుంటున్నారు కానీ మీరిద్దరూ కూడా ఆశ అనేటువంటి జైల్లో బందీలుగా ఉన్నారు. ఈ జైల్లో నుంచి మీరు బయటికి రాకపోతే మీ జీవితాలకు విముక్తి లేదు. కాబట్టి ఆశ అనేటువంటి ఆ జైలు నుంచి మీరు బయటికి ఎప్పుడు వస్తారో అది చూసుకోండి ఫస్ట్. ఆ తర్వాత ఒకసారి యేసు ప్రభువుని చూడండి. ఆయనకి ఎక్కడ చోటు లేక ఎక్కడ పుట్టారు? పశువుల పాకలో పుట్టారు. ఆ పశువుల తొట్టిలో పడ్డారు. ఆయన దేవుడే కానీ దీన్ని సృష్టించింది ఆయనే. కానీ ఆ చోటు లేక పశువుల పాకలో పుట్టారు. సరే, మరి చనిపోయేటప్పుడన్నా చోటు ఉందా ఆయనకి అంటే అప్పుడు చోటు లేదు. అప్పుడు ఎక్కడ చచ్చిపోతూ ఉన్నారు?
అదిగో ఆ సిలువలో చచ్చిపోతూ ఉన్నారు. నింగికి నేలకు మధ్య వేలాడుతూ ఆ సిలువలో చచ్చిపోయి అక్కడ నిద్రపోయి చచ్చిపోతూ ఉన్నారు. ఆయనకే చోటు లేదు. ఏమంటే ఒక్క మాట అడుగుతాను, మీరు నిజం చెప్పండి. ఇప్పుడు మీరిద్దరు ఈ ఆస్తి కోసం ఇంతగా తన్నుకుంటూ ఉన్నారు. అసలు ఈ ఆస్తి ఎవరిదండి? దేవుడిదా, మీదా? ఇదంతా సృజించింది దేవుడు. కాబట్టి ఈ ఆస్తి ఎవరికి చెందుద్ది? అసలు దేవుడికి చెందుద్దా, మీకు చెందుద్దా? నాకు ఒక్క మాట చెప్పండి ముందు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఎప్పుడైతే అంతోని వారు అలా నిలదీశారో అప్పుడు వాళ్ళకి కనువిప్పు కలుగుతూ ఉంటుంది. 4 రోజులు బ్రతికిపోయేవాళ్ళం దానికోసం తన్నుకుంటున్నాము. రేపటి రోజున చచ్చిపోతే అది నీ ఆస్తి కాదు, నా ఆస్తి కాదు, ఇంకొకటి ఆస్తి అవుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు మనం తన్నుకోవడం ఎందుకు అనేటువంటి కనువిప్పు వాళ్లకు కలుగుతూ ఉంటుంది. ఇద్దరు కూడా తల వంచుకొని మౌనంగా అక్కడ నుంచి నిష్క్రమిస్తూ ఉన్నారు, అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ తర్వాత 1230వ సంవత్సరం వచ్చేసరికి, అంటే 4 సంవత్సరాలు ఆయన అక్కడ ఇటలీలో ప్రొవిన్షియల్గా పనిచేశారు. తన పదవీ కాలం ముగిసిపోతూ ఉంటుంది. మరి ఆ తర్వాత తన ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు తాను ఎక్కడ స్థిరపడాలి? అప్పుడు ఆయన ఆలోచనలు ఒక కొలిక్కి వస్తూ ఉన్నాయి. ఎక్కడ కాదు, ఇదిగో ఎక్కడ, ఈ పాదువాలోనే నేను స్థిరపడాలి. ఇక చివరి వరకు నేను ఎక్కడే ఉండాలి, ఇదే నా చివరి నివాసం కావాలి అని చెప్పి ఆయన మనసులో బలంగా అనుకుంటూ ఉన్నారు. అందుకే పాదువాలోనే స్థిరపడుతూ ఉన్నారు. అక్కడే ఉండి వాళ్ళ ఆ ప్రజలందరినీ కూడా మార్చడానికి, ఇందాక అనుకున్నాం కదా, భూతగాథాలతో అత్త కల్లకల్లోలంగా ఉంది అని. కాబట్టి వాళ్ళ మనస్సులు మార్చడానికి, వాళ్ళ జీవితాలను మార్చడానికి ఆయన అన్ని రకాలుగా, వివిధ రకాలుగా, గుళ్ళో అయితే చోటు సరిపోదు కాబట్టి రోడ్ల మీదకి వెళ్ళేవాళ్ళు, అక్కడ ప్రసంగించేవాళ్ళు, నలుగురు కూర్చునేటువంటి కూడళ్ళు, ఇక్కడ మనకు చెట్టు అరుగులు ఉన్నాయి, అలాంటి చోట్లకు కూడా వెళ్ళిపోయి అక్కడ ప్రసంగాలు చెప్పేవాళ్ళు. మళ్ళీ ఖాళీ దొరికితే పాప సంకీర్తనాలు. ఈ పాప సంకీర్తనాల్లో కూర్చుంటే టైమే తెలిసేది కాదు. కాబట్టి చాలాసార్లు పస్తులు ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఆయన దేవుడు తనకు అప్పచెప్పినటువంటి ఆ పనిని మాత్రం ఆయన వదిలిపెట్టదలుచుకోలేదు. ఆ పాదువలోనే స్థిరపడాలి అనేటువంటి భావన కూడా ఉంది. కాకపోతే తన ఒళ్ళు దానికి సహకరించడంలా, ఎప్పుడో వచ్చినటువంటి జ్వరము తన శరీరాన్ని అతలాకుతలం చేసింది. అది ఎప్పటి వరకు కూడా సరిగ్గా నిద్రపోకుండా చేస్తూ ఉంటుంది. నిద్రపోలేకపోతూ ఉన్నారు. అప్పుడు వచ్చినటువంటి ఆ జ్వర ప్రభావము ఎప్పుడు కూడాను ఆయన నిద్రపోలేకపోతూ ఉన్నారు. అలాగే కాళ్ళు, చేతులు, తర్వాత పొట్ట కూడా బాగా వాచిపోయాయి. వాటి ద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులు ఆయన పడుతూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ శ్వాస పీల్చడం, చాలాసార్లు మనం అనుకున్నాము, అది ఆయన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఆ శ్వాస పీల్చడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఈ దశలో అంతోని వారు అనుకున్నారు, ఇక నేను చివరి దశకు చేరుకున్నాను, నా జీవితము చివరి దశకు వచ్చింది. కానీ నా బాధ ఎవరికీ తెలియకూడదు, ఎవ్వరికీ నేను భారంగా ఉండకూడదు. కాబట్టి నా పనులు నేనే చేసుకుంటూ నా జీవితాన్ని నేనే జీవిస్తూ ఉండాలి, ఎవ్వరినీ బాధ పెట్టకూడదు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. అలా ఆయన ఆ చివరి దశలో పాదువాకు చేరుకుంటూ ఉన్నారు. అందుకే ఆయన ఎక్కడో పుట్టినప్పటికీ కూడా అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరకు వచ్చి ఇటలీలో ఉన్నటువంటి ఈ పాదువాలో ఆయన స్థిరపడ్డారు. కాబట్టి ఆయన జీవిత చివరి దశలో ఆయనను నాటి నుంచి నేటి వరకు మనము పాదువాపుర అంతోని వారిగా పిలుస్తూ ఉన్నాము. అందుకే ఆయన్నే పాదువాపుర అంతోని వారని చెప్పి అంటూ ఉన్నాము. ఈ జీవిత ఘట్టము మనకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు బోధిస్తూ ఉంటుంది. అదేమిటి అంటే, మొట్టమొదటిగా మన బాధ్యతలు నెరవేర్చేటువంటి విషయంలో వెనకడుగు వేయకూడదు. మనకు ఆరోగ్యం సరిగ్గా ఉందా, పరిస్థితులు సరిగ్గా ఉన్నాయా, కుదురుతుందా కుదరదా అనేటువంటిది ప్రక్కన పెట్టాలి. ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, బిడ్డలుగా ప్రతి వాళ్ళకి వారి వారి బాధ్యతలు కుటుంబంలో ఉన్నాయి. బయట ఆఫీసుల్లో సరే ఎక్కడైనా సరే మనకున్నటువంటి బాధ్యతలు
ఏవి కూడా ఆటంకం లేకుండా చేసుకోవాలి. మన కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, శారీరక వ్యాధులు రావచ్చు, ఏదొచ్చినా సరే ఏ ఆటంకాన్ని లెక్క చేయకుండా మన బాధ్యతలను మనం అంకితాభావంతో చేయాలి, పట్టుదలతో చేయాలి. అలా చేస్తే ఒకవైపు ఈ బాధలు అలాగే ఉంటాయి, ఈ శరీరం సహకరించకపోవచ్చు, అది అలాగే ఉంటుంది. అయినా సరే మన పనులు మనము ఇదిగో అంతోని వారి మాదిరిగా ఖచ్చితంగా సక్రమంగా చేయగలిగేటట్లు దేవుడు మనకు తరవనానుగ్రహాలు ఇస్తూ ఉంటారు. రెండవది ఆయన నుంచి మనం అక్కడ నేర్చుకోవాల్సినటువంటిది, ఆయన ఎప్పటి నుంచో ఆ ద్వీపానికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ శారీరక బాధ, ఎప్పుడూ జ్వరం వచ్చింది, అప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ బాధలు పడుతూనే ఉన్నారు. కానీ ఇదిగో పలానా చోటకి వెళ్ళి నువ్వు బోధించాలి, పలానా దేశానికి వెళ్ళాలి అన్నప్పుడు, అబ్బే నేను జ్వరంతో బాధపడుతున్నానండి, లేకపోతే జ్వరం వల్ల నాకు ఈ శ్వాస తీసుకోవడమే కష్టం అవుతుంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేను, నా కాళ్ళు వాచాయి, నేను నడవలేను, ఇలాంటి వంకలు ఎప్పుడూ కూడా చెప్పలేదు ఆయన. తనలో ఉన్నటువంటి బాధను తానలోనే అణుచుకున్నారు. ఆ బాధల గురించి ఎవ్వరితో మాట్లాడట్లా. ఒకవేళ బయటికి మాట్లాడితే పంపకుండా ఒకచోట ఉంచేవాళ్ళేమో, కానీ తన బాధల గురించి ఏనాడు కూడా మాట్లాడలేదు. తనకు అప్పజెప్పబడినటువంటి పని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే ఫ్రాన్స్ దేశానికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయారు, కాలినడకన కొండల్లో పడి అక్కడ దాకా వెళ్ళారు. మళ్ళీ ఫ్రాన్సిస్ గారు చచ్చిపోయినప్పుడు తిరిగి ఇటలీకి రమ్మంటే అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన వెనక్కి తిరిగి వస్తూ ఉన్నారు. ప్రొవిన్షియల్గా ఎన్నిక చేయబడినప్పుడు అన్ని ఆశ్రమాలు దర్శించడం అంటే తలకు మించినటువంటి భారమే. అయినప్పటికీ కూడా ఆయన దేవునిపై భారం వేసి ఎప్పుడూ ఎదురు చెప్పకుండా, కాదు అనకుండా ఆ పనిని నెరవేరుస్తూ ఉన్నారు. ఎవరినీ బాధించకూడదు, నా బాధ నేనే పడాలి అన్నటువంటిది ఆయన సూత్రం. ఇది మనం నేర్చుకోవాలి. మనకు అనేకమైనటువంటి బాధలు ఉంటూ ఉండవచ్చు. శారీరక బాధలు ఉంటాయి, చుట్టూ సామాజిక పరమైనటువంటి బాధలు ఉంటూ ఉంటాయి. వాటిని గురించి బాధ పెడుతూ 10 మందికి చెప్పుకొని మళ్ళీ వాళ్ళ సానుభూతి పొందుతూ పోతే మనకు పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. ఇతరుల సానుభూతి వల్ల మనకు వచ్చేటువంటిది పెద్ద ఏముండదు. వాళ్ళు సానుభూతి చూపించినా చూపించకపోయినా నా బాధను నేనే పడతాను, నా పని నేనే చేస్తాను, ఆ పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల ఎప్పుడైతే ఉంటుందో ఈ బాధలను భరించేటువంటి శక్తి దేవుడే మనకి ఇస్తూ ఉంటారు. అందుకే ప్రభువు భారముచే అలసి సొలసిన సమస్త జనులారా నా ఎత్తుకు రండి అని ఒకవైపు చెబుతూనే నా కాడిని మీరెత్తుకోండి అంటూ ఉన్నారు. కాబట్టి అదనపు భారాన్ని పెడుతూ ఉన్నారు. ఈ భారము మనకు ఇవ్వబడినటువంటి ఈ జీవిత భారము, దీనిలో వచ్చేటువంటి కష్ట నష్టాలు ఎవరికి చెబితే పోయేటువంటివి కాదు. కానీ మనము దానిని చెప్పాల్సినటువంటిది ఒక్క దేవుడికి మాత్రమే. అక్కడ చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ఆయనే చూస్తూ ఉన్నారు కాబట్టి. మరి ఆ దేవుడు అప్పగించినటువంటి పనిని, బాధ్యతలను ప్రతి ఒక్కరము సక్రమంగా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా దేవుని యొక్క శక్తి మనకు తోడుగా ఉంటుంది. ఆ దేవుని యొక్క సహకారము, తోడ్పాటు అన్ని వేళలా కూడా మనకు తోడుగా ఉంటుంది. మూడవది ఆయన చెప్పేటువంటి లేక ఆయనలో ఉన్నటువంటి భావన, ఎవరినీ బాధ పెట్టకూడదు. బాధ ఏదో నేనే పడతాను, ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరిని కూడా అనవసరంగా బాధ పెట్టకూడదు అనేటువంటి భావన మనలో ఉండాలి. ఒకవేళ వాళ్ళకి తెలిసి మనకు సాయం పట్టడానికి వస్తే అది వేరే విషయము, కానీ ఉచితంగా ఎవరిని కూడా బాధ పెట్టకూడదు అనేటువంటిది అంతోని వారి జీవితం మనకు బోధిస్తూ ఉంటుంది. కాబట్టి పునీత పాదువాపుర అంతోని వారి ద్వారా మనము అన్ని వేళలా కూడా మనకు అప్పజెప్పబడినటువంటి బాధ్యతలను, మనకు ఇవ్వబడినటువంటి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడానికి, ఎలాంటి కష్ట నష్టాలు వచ్చిన వాటితో కలిసి సాగిపోయేటువంటి శక్తిని ప్రభువు మనకు ప్రసాదించాలని ఆ పునీతుని ద్వారానే ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.